హాయ్ అండి. చూడండి, నూనె కొంచెం ఎక్కువగా వేసి పల్లీలు ఇలా ఎర్రగా ఎంపుకున్నాను. నూనెలో తీసి పక్కన పెట్టుకున్నాను. చింత చిగురండి, మనం తెంపినప్పుడు అట్లా కొమ్మలు కొమ్మల్లాగా వచ్చేస్తుందండి. అయితే మనం వెనుక ఉన్న అలాంటి మొదుళ్ళన్నీ తీసేసి ఆకులాకుల్లాగా అంతా క్లీన్ చేసుకోవాలి. కొంచెం వాడిపోయినట్లయిందండి, అందుకే ఎర్రగా కనిపిస్తుంది. చింత చిగురు పచ్చడి చేస్తున్నాను. క్లిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే. చింత చిగురు పచ్చడి రాయలసీమలో మేము బాగా చేసుకుంటామండి ఈ పచ్చడి. పల్లీలతో కూడా చేసుకోవచ్చు, పల్లీలు లేకుండా కూడా చేసుకోవచ్చు. నువ్వులు పల్లీలు అలా కూడా వేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే ఉట్టిది కొంచెం పుల్లగా ఉంటుంది. అందుకోసమని కొంచెం పల్లీలు వేసుకున్నామనుకో టేస్ట్ బాగుంటుంది. కొంచెం పులుపు కూడా ఎక్కువ అనిపించదు, చాలా పులుపు లేకుండా ఉంటుంది. పచ్చిమిరపకాయలు కూడా అదే నూనెలో వేసి ఎంపుకోవాలండి. చింత చిగురు వేసి అదే నూనెలో బాగా ఎంపాలి, కడిగేసుకోవాలి మంచిగా. కొంచెం లేత కరివేపాకు కూడా వేస్తున్నానండి. చూడండి, టేస్ట్ బాగుంటుంది, మనకు ఆరోగ్యానికి కళ్ళకు కూడా మంచిది కదా. అందుకోసం నూనెలో బాగా మగ్గించుకోవాలండి, ఉడికేలాగా. కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక దొండకాయ ఉంటే అలాగే వేసేసాను, పచ్చడే కదా ఏం కాదని వేసి ఎంపాను అందులోకే. చెట్టుకుంటే వేసేసాను, ఎందుకు ఒకటి పడేయాలా అనేసి అందులో వేసాను. ఇక్కడ యువతల సైడు పొన్నుగంటి కూర ఫ్రై చేస్తున్నానండి. చూడండి, కొంచెం పోసులో శనగపప్పు వేసి ఉల్లిపాయ వేసి పుదీనా ఆకులాకులు దించుకున్నాను, వేసి ఇందులో మొత్తం ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను అప్పుడే. తర్వాత కారం వేసుకోవాలి, ఇంకా అంతే. బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో కారం వేద్దామని వదిలేసాను. చూడండి, ఎగిపోయింది. ఉడికిపోయింది అనడానికి అదే అండి తెలుస్తుంది. అలాగా ముద్ద ముద్ద అంతా ఒక దగ్గరికి అయిపోయింది, చూసారా, మెత్తగా ఉడికిపోయింది. ఇంకా చూడండి, పొనగంటి కూర కూడా రెడీ అయింది. కారం కూడా వేసానండి, అది మీకు చూపించలేదు. కారం కూడా వేసేసాను, ఇంకంతా రెడీ అయిపోయింది, ఉడికిపోయింది పొనగంటి ఆకు ఫ్రై. బంద్ చేసుకుందామండి. ఇంకా పొనగంటాకు ఫ్రై, చింత చిగురు పచ్చడి చేస్తున్నాను. పొనగంటాకు ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా రోట్లో నూరుకుంటే బాగుంటుందండి, కానీ ఇంకా చాలా లేట్ అవుతుంది కదా, కొంచెం నూరడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇంకా షాపు ఇది అని నేను కొంచెం మిక్సీలో వేసేస్తున్నాను. రోట్లో నూరితేనే చాలా బాగుంటుంది రోటి పచ్చడి. చూడండి, వేయించిన పల్లీలు పట్టుకున్నాను మిక్సీలో. అందులోకి మళ్ళీ కొంచెం రాళ్ళుప్పు, పచ్చిమిరపకాయలు, చింత చిగురు ఏంపి పెట్టుకున్నవన్నీ వేసాను. వేసి మిక్సీ పట్టుకోవాలండి. మనం పల్లీలు వేసాం కాబట్టి కొంచెం వాటర్ తగులుతుంది. పల్లీలు వేసాం కదా, కొంచెం గట్టిగా ఉంటుంది అన్నమాట. కొంచెం వాటర్ వేసి కూడా మిక్సీలో రుబ్బుకోవాలి, అప్పుడు మెత్తగా మెదుగుతుంది. చూడండి, ఇలాగా పోసి పెట్టుకుందామండి. కొంచెం నూనె వేసాను, అందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఎండుమిర్చి, ఎల్లిపాయలు పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, అవి కూడా వేసేసుకోవాలండి. ఎల్లిపాయలు మిర్చి పోసి పెట్టేసుకోవాలి, అంతే. నాకు వీడియో సరిగా రాలేదండి, ఎందుకో స్పేస్ లేదు అంటోంది. వీడియో తీయడానికి చాలా కష్టమవుతుంది, రావట్లేదు. అందుకే లాస్ట్లో కొంచెం మిస్ అయింది కలిపేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.